బోనాల జాతర అంటేనే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర. తర్వాత వచ్చే మారేడుపల్లి జాతరకు ప్రత్యేక గుర్తింపు. గొల్లకిట్టు సారథ్యంలో నిర్వహించే మైసమ్మ తల్లి బోనాల జాతరకు ఏర్పాటు చేసే ఎల్ఈడి లైట్ల వెలుగులను చూసేందుకు నగరమంతా కదిలి వస్తుంటుంది. 2 రోజుల పాటు పండుగ వాతావరణం కనిపిస్తుంటుంది. వారం రోజుల ముందు నుండే ఆకట్టుకునే ఎల్ఈడి లైట్ల వెలుగులను చూసేందుకు పెద్ద ఎత్తున నగరవాసులు తరలి వస్తుంటారు. గొల్లకిట్టుకు సైతం మారేడుపల్లి బోనాలు ప్రత్యేక పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చింది. అంతటి ఖ్యాతి కలిగిన మైసమ్మ తల్లి బోనాలకు పోలీసులు ఆంక్షలు అయోమయానికి గురి చేశాయి. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల ఎంట్రీతో బోనాల జాతర ఎల్ఈడి లైట్ల వెలుగులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. మైసమ్మ దేవాలయ గొల్లకిట్టు బోనాల జాతరకు పోలీసుల అనుమతులు. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. నగరంలో ఆషాఢమాస బోనాల జాతర సందడి మొదలైంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం సోమవారం 2 రోజుల పాటు కొనసాగనుంది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. లక్షలాది మంది భక్తులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో పాల్గొననున్నారు. హైదరాబాద్ నగరంలో జరిగే బోనాల జాతరలో మారేడుపల్లి మైసమ్మ బోనాల జాతరకు సైతం ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ముగిసిన మరుసటి ఆదివారం మారేడుపల్లి మైసమ్మ దేవాలయ బోనాల జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. గొల్లకిట్టు తిరుమల వంశీల సారథ్యంలో నిర్వహించే బోనాల జాతరలో నగరవాసులంతా పాల్గొని ఎంజాయ్ చేస్తుంటారు. వచ్చే ఆదివారం 20-21 తేదీలో జరిగే మారేడుపల్లి మైసమ్మ అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. హైదరాబాద్ నగరంలో మొదటగా ఎల్ఈడి లైట్ల సెట్టింగ్లతో విద్యుత్ దీపాల కాంతులతో బోనాల పండుగ వేడుకలను గొల్లకిట్టు పరిచయం చేశారు. సంవత్సరాలుగా మారేడుపల్లిలో జరిగే బోనాల జాతరలో ఏర్పాటు చేసిన విద్యుత్ ఎల్ఈడి లైట్ల వెలుగులను చూసేందుకు నగరం నలుమూల నుండి యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు తరలి వస్తుంటారు. ఆది సోమవారం 2 రోజులు సాయంత్రం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఇసుక వేస్తే రాలనంతగా జనసంద్రతతో కిక్కిరిసిపోతుంటుంది. ఎల్ఈడి వెలుగులతో పాటు ప్రతి సంవత్సరం కొత్తదాన్ని పరిచయం చేస్తూ కళాకారుల ఆటపాటలతో కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో వాటిని చూస్తూ ఎంజాయ్ చేసేందుకు నగరవాసులు మారేడుపల్లికి తరలి వస్తుంటారు. దీంతో గొల్లకిట్టు పేరు సైతం నగరమంతటా విస్తరించింది. రాజకీయ అండదండలతో పాటు అన్ని రకాలుగా ఆరితేరిన ఘనుడుగా గొల్లకిట్టు పేరు గడించారు. ఈ నెల 20-21 తేదీలో జరిగే బోనాల జాతరకు విద్యుత్ దీపాల సెట్టింగ్ల ఏర్పాటుకు మారేడుపల్లి పోలీసులు నిరాకరించారు. దీంతో మైసమ్మ దేవాలయ ఆన నిర్వాహకులు ఆగమాగం గాక తప్పలేదు. బోనాల జాతరకు వారం రోజుల ముందే ఎల్ఈడి వెలుగులతో మారేడుపల్లికి సరికొత్త శోభను తీసుకొస్తుండేవారు. మారేడుపల్లి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఎల్ఈడి సెట్టింగ్ల ఏర్పాటుకు కొద్ది రోజులు బ్రేక్ పడింది. పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసుకున్నప్పటికీ మారేడుపల్లిలో ఏర్పాటు చేసే ఎల్ఈడి సెట్టింగ్లతో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని పెద్ద సంఖ్యలో బోనాల జాతరలో పాల్గొనడంతో ముందస్తుగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అనుమతి ఇవ్వకుండా నిలిపివేసినట్లుగా సమాచారం. ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బోనాల జాతరకు బ్రేక్ పడుతుందన్న ఆందోళన మైసమ్మ దేవాలయ నిర్వాహకుల్లో నెలకొంది. పోలీసులు అనుమతి నిరాకరించడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దల వద్ద మైసమ్మ దేవాలయ నిర్వాహకులు తమ అభ్యర్థులను విన్నవించుకున్నట్లు తెలుస్తుంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సతీమణి మారేడుపల్లిలో పుట్టి పెరగడంతో ఎన్నో సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్న జాతరకు అనుమతులు ఇవ్వలేదన్న విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలకమైన నాయకులు ప్రత్యేక చొరవ తీసుకుని మారేడుపల్లి మైసమ్మ దేవాలయ బోనాల జాతరకు అనుమతులు ఇవ్వాలని పోలీసు అధికారులకు సూచించినట్లు సమాచారం. దీంతో నార్త్ జోన్ పోలీసు అధికారులు పలు కండిషన్లతో బోనాల జాతర ఏర్పాట్లకు అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తుంది. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా రోడ్డుకి ఇరువైపులా వేసే సెట్టింగ్లను ఏర్పాటు చేసుకోవాలని పోలీసు అధికారులు సూచించారు. గోపాలపురం ఏసీపీ సుబ్బయ్య, మారేడుపల్లి సీఐ నోముల వెంకటేష్లు మారేడుపల్లిలో మైసమ్మ దేవాలయాన్ని సందర్శించి విద్యుత్ సెట్టింగ్ల స్థలాలను పరిశీలించి పలు సలహాలు సూచనలు ఆలయ నిర్వాహకులకు చేశారు. మైసమ్మ ఆలయంలో అమ్మవారికి ఆ ప్రత్యేక పూజలు నిర్వహించిన పోలీసు ఉన్నతాధికారులకు గొల్లకిట్టు కుమార్తె చిరబైన వైష్ణవి ఆలయ అర్చకులు శాల్వతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మారేడుపల్లి బోనాల జాతరపై ఉత్కంఠ పెరగడంతో ఇక ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. వేగవంతంగా మారేడుపల్లి మైసమ్మ ఆలయం వద్ద విద్యుత్ దీపాల సెట్టింగ్లను ఏర్పాటు చేస్తున్నారు. మారేడుపల్లి పోలీస్ స్టేషన్ నుండి ఓం శాంతి హోటల్ వరకు దారి పొడవునా ఎల్ఈడి సెట్టింగ్ ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆలస్యం కావడంతో ఎక్కువ మంది కార్మికులతో మరింత వేగవంతంగా ఎల్ఈడి సెట్టింగ్లను పూర్తి చేసి నగరవాసులను ఆకట్టుకునేలా భారీ సెట్టింగ్లు ఏర్పాటు చేసేందుకు పనులు చకచకా జరుగుతున్నాయి. మొత్తానికి గొల్లకిట్టు తన బ్రాండ్ ను మరోసారి నగరమంతా విస్తరించేలా ఈసారి విభిన్నమైన సెట్టింగ్లతో నగరవాసుల హృదయాలను ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.
సామాజిక కార్యకర్త, సేవా తత్పరుడు చీకోటి ప్రవీణన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరిటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సామాజిక కార్యక్రమాలతో పాటు రాజకీయ నాయకుడిగా పేరు ప్రఖ్యాతులు గడిస్తున్న మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు భానుక స్వరూప్, సీనియర్ నాయకుడు, కంటోన్మెంట్. ఆషాఢ అమ్మవారి బోనాల జాతరకు ఆకాశమెత్తిలో భారీ బ్యానర్లతో నేతలు పోటీపడ్డారు. 4 దిక్కుల్లో రౌండ్ బ్యానర్లు సందడి చేస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నువ్వు నేనా అన్నట్లుగా పోటీపడ్డాయి. కొత్త నేతలతో మొదలుకొని సీనియర్ నాయకుల వరకు చెట్టు, పోల్, భవనం ఏదీ వదలకుండా బ్యానర్లతో తమ గుర్తింపు పదిలం చేసుకునే పనిలో పడ్డారు. రామ్ గోపాల్పేట డివిజన్ నుంచి మోండా డివిజన్ వరకు, అమ్మవారి ఆలయం నుంచి మొదలుకొని ఆర్చీల వరకు ఎక్కడా తగ్గేదే అంటూ నేతలు నిరూపించుకున్నారు. ఎటు చూసినా రంగుల వలయంగా వారి వారి పార్టీ బ్యానర్లు, కలర్లతో బ్యానర్లు ఏర్పాటైతే ఆషాఢమాస అమ్మవారి జాతరలు వారి గుర్తింపు కోసం నేతల పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. కొందరు కొత్త కొత్త ఆలోచనతో రంగంలోకి దిగితే, మరికొందరు స్థలం కనిపిస్తే చాలు బ్యానర్లు పెట్టేశాయి, గుర్తింపు కొట్టేశాయి అన్నట్లుగా తమ ముఖ చిత్రాన్ని మర్చిపోనివ్వకుండా పదిలం చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈసారి పండగ ఏర్పాట్లు జరగగా ఇక వారు బ్యానర్లు చేసిన హడావిడి అంతా ఇంత కాదు. ప్రస్తుతం సనత్ నగర్ ఇన్ఛార్జ్ గా ఉన్న కోట నీలిమ తన 3 రూపాయలతో ఏర్పాటు చేసిన బ్యానర్లు అందరినీ ఆశ్చర్యపరుస్తుండగా, స్థానిక నేతలు మనోజ్, శ్రీను ముదిరాజులు ఇక పోటీ పని బ్యానర్లతో తమ జోరును చూపించారు. ఇక రామ్ గోపాల్పేట మార్గాన్ని మొత్తంగా పోల్స్లు, భవనాలను వదలకుండా మొత్తంగా వారి బ్యానర్లతో ఆక్రమించేయగా ఇక మా ప్రభుత్వం, మా హయాంలో అని తెలిసేలా బ్యానర్లు కనువిందు చేశాయి. కాంగ్రెస్ నాయకుడు డి నాగేందర్ రాజు కూడా తన సొంత బ్యానర్లు ఏర్పాటు చేయగా, స్థానిక నాయకత్వాలను పక్కకు పెట్టి పార్టీ పెద్దల చిత్రాలతో బ్యానర్లను ఏర్పాటు చేసుకున్నారు. రామ్ గోపాల్పేట డివిజన్ వారు జోరుగా బాగానే కనిపించినా ఇక మోండా మార్గం వచ్చేసరికి మాత్రం శ్రీ గణేష్ టీం జోరు కనిపించింది. వరలక్ష్మి రౌండ్ బ్యానర్లతో డివిజన్ లో ప్రధాన కూడలను నింపేగా ఇక దొరికిన చోటలా తన గుర్తింపు ఫలితం చేసుకున్న చిర్రబైన సంతోష్ యాదవ్ కూడా బ్యానర్లు ఏర్పాటు చేశారు. నూతనంగా గణేష్ దేవాలయం చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన ప్రభాకర్ యాదవ్ కూడా రౌండ్ బ్యానర్లతో సందడి చేయగా, పాండురంగా విఠలేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గౌరీశంకర్ తో పాటు పలువురు నేతలు తమకు నచ్చిన రీతిలో బ్యానర్లతో పోటీపడ్డా ఇక నేతలు ఎక్కడా కూడా తగ్గేదేలే అన్నట్లుగా ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులుగా తమ గుర్తింపును పదిలం చేసుకోవడానికి పోటీపడ్డారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, సనత్ నగర్ ఎమ్మెల్యేగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇచ్చిన పోటీ మామూలుగా లేదు. ఎటు చూసినా గులాబీ రంగు కొట్టొచ్చినట్లు బ్యానర్ల రూపంలో ప్రతి చోట ఏర్పాటు చేయగా, రామ్ గోపాల్పేట డివిజన్ లో ఎక్కడ స్థలం దొరికినా వదలకుండా మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణా శ్రీనివాస్ గౌడ్ రౌండ్ బ్యానర్లతో మొదలుపెట్టి పోల్స్ సైతం వదలకుండా బ్యానర్లు ఏర్పాటు చేయగా, మహంకాళి ఆలయం నుంచి మొదలుపెట్టి నలుదిక్కుల్లో మేము, మా పార్టీ, మా నాయకుడు అంటూ తెలిసేలా తమ సన్నిహిత నేతలతో కలిసి బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇక ఆకాశాన్ని చూపించేలా పద్మారావు తనయుడు కూడా బ్యానర్లతో సందడి చేయగా, ఆర్చీలతో పాటు ప్రధానంగా రౌండ్ బ్యానర్లతో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఇక ఎన్నికల దగ్గర పడుతుండటంతో మాజీ కార్పొరేటర్ ఆకుల రూపా హరికృష్ణ కూడా ఐఎమ్ బ్యాక్ అంటూ మోండా డివిజన్ నుంచి రామ్ గోపాల్పేట ఎంట్రీ వరకు బ్యానర్లు, రౌండ్ కటౌట్లను ఏర్పాటు చేయగా, ఇక కంటోన్మెంట్ ముఖ్య నేతలు మాత్రం అంతగా దృష్టి పెట్టకపోగా ఏదో ఉన్నామంటూ పలు చోట్ల పోల్స్ కు వెళ్లాడుతూ కనిపించారు. తలసాని సోదరులు కూడా ఆదయ నగర్ చుట్టూ తమ బలం తెలిసేలా భారీ కటౌట్లను ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కువ పోటీకి పోకుండా డివిజన్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ తమదైన స్టైల్లో అవసరం ఉన్న చోట రౌండ్ బ్యానర్లతో సందడి చేయగా, వీలైతే భవనాలకు లేకపోతే నీల మీద అంటూ వారి బ్యానర్లతో ఆహ్వానం పలుకుతూ బ్యానర్లు ఏర్పాటు చేయగా, మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ గా బిఎన్ శ్రీనివాస్ సైతం నేను అంటూ పలు చోట్ల రౌండ్ బ్యానర్లతో సందడి చేస్తే, మరికొందరు ఉన్నామంటూ పలు ఫోల్స్ కు బ్యానర్లు ఏర్పాటు చేసుకున్నారు. ఇక అక్కడ నేనే ఇక్కడ నేనా అంటూ మోండా డివిజన్ తో పాటు రామ్ గోపాల్పేట డివిజన్ లో ఆలయం వరకు రౌండ్ బ్యానర్లతో పాటు ఫోల్స్ సైతం బ్యానర్లను కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ఏర్పాటు చేయగా, అవకాశం దొరికిన ప్రధాన కూడల్లో భారీ కటౌట్లతో అదరగొట్టేశారు. ఇక టీడీపీ నాయకులు కూడా పలు చోట్ల వారి వంతుగా బ్యానర్లు ఏర్పాటు చేసి మేం కూడా ఉన్నామంటూ నిరూపించుకున్నారు. మొత్తానికి బ్యానర్లతో నేతలే కాదు పార్టీల మధ్య పోటీ కూడా బయటపడగా, ఇక వారి ముఖ చిత్రాలతో ఏర్పాటు చేసిన భారీ కటౌట్తో వారు ఎవరన్నది తెలిసేలా గుర్తించుకునేలా కొత్త నేతలు పోటీ పడగా, కొందరు అభిమానంతో తమ నేత చిత్రంతో పాటు మేమంటూ ఏర్పాటు చేసుకుంటే, కొందరు మా ప్రభుత్వం అంటూ పోటీ పడితే మరికొందరు మా ఇలాకా అంటూ పోటీ పడుతుండడం విశేషం. బోనాల జాతర సందడి అప్పుడే మొదలైంది. ఆదివారం జాతర మొదలవుతుందన్న ఆలోచనతో అధికారులుంటే, నేడొచ్చిన భక్తులను చూసి ఇక చెమటూర్చి ట్రయల్ రన్ తో కష్టపడ్డారు. డీసీపీ దగ్గరుండి భద్రతపై లెక్కలేసుకుంటే నేడు
ఫీల్డ్ విజిట్ తో పరిస్థితిని సమీక్షించగా గవర్నర్ దంపతులు అందరికంటే ముందే ఉంటూ అమ్మవారి బోనం సమర్పించి వెళ్ళగా ఇక అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయంటూ మంత్రి పొన్నం ప్రకటన మధ్య పోలీసుల నుంచి భక్తులు ఎదురైన ఇబ్బందుల మధ్య బోనం అంటే సెంటిమెంట్, ఆటలొద్దు అంటూ పోలీసులకు క్లాస్ తీసుకొని చిన్న చిన్న తప్పిదాలను పట్టించుకోకుండా అంతా కలిసి జాతరను విజయవంతం చేయాలంటూ తెలియజెప్పారు. శుక్రవారాన్ని పురస్కరించుకొని అసలు జాతర ముందే మినీ జాతర నేడు మొదలు కాగా నేడు భక్తుల తాకిడి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం కిటకిటలాడింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో మినీ జాతరను తలపించేలా నేడు వేడుకలు సాగాయి. ఆలయం ప్రస్తుతం జాతర పనులు చివరి దశకు చేరుకోగా బోనాల జాతర సమీపిస్తున్న వేళ ఈ రోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి తెలంగాణ గవర్నర్ జిషన్దేవ్ వర్మ దంపతులు దర్శించుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు స్థానిక కాంగ్రెస్ నేతలు ఆయనకు స్వాగతం పలకగా ఆలయ అధికారులు తీసుకొచ్చిన పూర్ణకుంభంతో స్వాగతాన్ని అందుకొని అమ్మవారికి బోనం గవర్నర్ సతీమణి సమర్పించారు. అమ్మవారి ఆలయ విశిష్టను ఆలయ పండితులు గవర్నర్ కు తెలియజేయగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారి సన్మానం అందుకొని అమ్మవారికి తీర్థప్రసాదాలు స్వీకరించి తిరుగు ప్రయాణమయ్యారు. ఇక ఆలయంలో అమ్మవారి జాతర ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించగా అమ్మవారి జాతరకు సకల ఏర్పాట్లు చేశామని నిత్యం అధికారుల పర్యవేక్షణలో మధ్య వేడుకలు విజయవంతంగా కొనసాగుతాయంటూ మంత్రి తెలియజేశారు. తెలంగాణ మంచి కొరకు, తెలంగాణ ప్రజల బాగు కొరకు ఈ ఆషాఢమాస బోనాలు జరిపే సందర్భం మరొక్కసారి ప్రజలందరూ కూడా వేడుకగా జరుపుకోవాలని కోరుకుంటూ నమస్కారం. ఒక్కసారిగా బోనాలతో పాటు క్యూ లైన్లను భక్తుల తాకిడి పెరగడంతో ఇక పోలీసులకు నేడు మినీ జాతరను కట్టడి చేసేందుకు సిద్ధమయ్యారు. నార్త్ జోన్ డీసీపీ సోదనాలక్ష్మి పెరుమాల్, అడిషనల్ డీసీపీ పగడాల అశోక్లు దగ్గరుండి క్యూ లైన్లో పరిస్థితులను సమీక్షిస్తూ డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు అందించారు. అదే సమయంలో మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణా శ్రీనివాస్ గౌడ్ తో కలిసి తలసాని సతీమణి, కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్లు అమ్మవారి దర్శనానికి రాగా భక్తుల తాకిడి పెరగడంతో ఇక క్యూ లైన్ లో ఇబ్బంది పెట్టకుండా ఆ లైన్లోనే కలిసిపోయి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక అనంతరం బయటకు వారు వెళ్లిపోయే సమయానికి తలసాని ఎంట్రీ ఇవ్వగా ఆలయంలో బోనాల జాతరకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు భక్తుల ఫీడ్బ్యాక్ ను అడిగి తెలుసుకున్నారు. పలువురు బోనాలకు వచ్చే వారికి కూడా ఇబ్బంది పెట్టారంటూ తెలియజేయడంతో తోపులాటలు ఇబ్బంది పెట్టడం చేయొద్దని, బోనం కింద పడితే వారి సెంటిమెంట్ ఎంతో దెబ్బతింటుందని, అందుకని ఆ ఆటలు ఆడవద్దంటూ సూచించారు. ఎందుకంటే ఈజీ ఫ్లో ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఆ బోనాలు తీసుకొని బియ్యం తీసుకొని వస్తారు, కుటుంబం కింద పడిపోయిందంటే కొంచెం సెంటిమెంట్ ఫీల్ అవుతుంది. మీరు ఒక పని చేయండి, ఒకటి ఇన్ పెట్టండి, ఒకటి అవుట్ పెట్టుకోండి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పండుగగా బోనాల జాతరకు గుర్తింపుకొచ్చిన అనంతరం అదే రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయని, అన్ని సవ్యంగా జరుగుతున్నాయని, ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాతరను విజయవంతం చేస్తామంటూ తలసాని తెలియజేశారు. ఎందుకంటే స్థలం ఉన్నది ఇంతే, ఈ స్థలంలోనే లక్షలాది మంది రావాలి కాబట్టి కోఆర్డినేషన్లో చిన్న చిన్న బురపచ్చలు జరుగుతుంటాయి. కానీ ఏది ఉన్నా కానీ దాన్ని అధిగమించేటువంటి ప్రయత్నం చేసి ఈ పండుగ సంపూర్ణంగా జరిగి ఆ అమ్మవారి ఆశీర్వచనాలు అందరికీ ఉండి అందరు సంతోషంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. డప్పు వాయిద్యాల మధ్య అమ్మవారి ఘటం ఊరేగింపుగా బయలుదేరగా విజయవంతంగా నేడు మినీ జాతరను తలపించేలా వేడుకలు సాగగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పోతురాజుల నృత్యాల వద్ద అమ్మవారి ఘటాన్ని దర్శించుకొని భక్తులు పూజలు చేయగా నేడు మినీ జాతర ఇచ్చిన అనుభవంతో ఇక ఆదివారం జరిగే జాతర కోసం ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సామాజిక కార్యకర్త, సేవా తత్పరుడు చీకోటి ప్రవీణన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరిటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సామాజిక కార్యక్రమాలతో పాటు రాజకీయ నాయకుడిగా పేరు ప్రఖ్యాతులు గడిస్తున్న మీరు నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు భానుక స్వరూప్, సీనియర్ నాయకుడు, కంటోన్మెంట్. కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ బీసీ నేతలు అదరగొట్టేశారు. బీసీ రిజర్వేషన్లపై మంత్రివర్గ నిర్ణయంతో స్వీట్లు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటూ జాతీయ రాష్ట్ర నాయకత్వాలకు పాలాభిషేకాలతో తమ రుణం తీర్చుకున్నారు. ఇక బీసీల సత్తా చాటేందుకు వచ్చిన అవకాశం ఇదంటూ తెలియజెప్పడంతో పాటు ఇచ్చిన మాటకు కట్టుబడి ఆచరణలో చూపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీని అంటూ నేతలకు జై కొడుతూ సంబరాల్లో మునిగితేలారు. చాలా పండుగ వాతావరణం ఉంది. ఎందుకంటే నిన్న సాయంత్రం కేబినెట్ సమావేశంలో 42% మన మినిస్టర్లు అందరూ కలిసి 42% కేటాయించాలని చెప్పి దాని సందర్భంలో ఇవాళ మేము అందరం కలిసి బీసీలలో అందరం ఒక ఐక్యమత్యంగా ఇది పాలాభిషేకం చేసినాం. మల్లికార్జున ఖర్గే గారికి, అదేవిధంగా మన సీఎం గారికి, రాహుల్ గాంధీ గారికి, ఎమ్మెల్యే గారికి, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు చాలా దీనిలో కష్టపడి నిన్న కూడా మీరు చూసిరు 303 కోట్లు కారిడార్ తీసుకొచ్చినాం. అది ఎవరు తీసుకొచ్చారు? మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన ఎమ్మెల్యే గారు, సీఎం గారు అందరం కలిసి తీసుకొచ్చినారు. అదేవిధంగా ఈ రోజు కూడా ఇక ఇట్లనే ముందు జరుగుతూనే ఉంటాయి ఈ ప్రోగ్రామ్స్. ఇక కంటోన్మెంట్ 3వ వార్డులో కాంగ్రెస్ నేతల సంబరాల జోరు కొనసాగింది.
టీపీసీసీ సెక్రటరీ రాజేష్ యాదవ్ నేతృత్వంలో అన్నానగర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సంబరాలు ఏర్పాటు చేయగా కంటోన్మెంట్ బీసీ నేతలంతా సంబరాలకు తరలివచ్చారు. ముందుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, జాతీయ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీగణేష్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బీసీ నాయకులంతా వేడుకల్లో పాల్గొనగా రాజేష్ యాదవ్ నేతృత్వంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. సీనియర్ బీసీ నాయకులంతా పాల్గొని కాంగ్రెస్ నాయకత్వానికి పాలాభిషేకం చేసి వారు రుణం తీర్చుకోగా మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై నేతలు హర్షం వ్యక్తం చేశారు. టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించడంతో పాటు ఇది తమ పార్టీ విజయం అంటూ నేతలు తెలియజేశారు. పార్టీ అధినేతలతో పాటు 303 కోట్లు తీసుకురావడంతో విజయం సాధించిన శ్రీగణేష్ నాయకత్వానికి జై కొడుతూ ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు నిర్వహించారు. ఎన్ని పార్టీలు ఆలోచన చేసినా సాధ్యం కాని బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ సాధించిందంటూ టీపీసీసీ సెక్రటరీ రాజేష్ యాదవ్ తెలియజేశారు. 2018 నాటి నుంచి వాయిదాలు పడిన అంశం ఎటకేలకు ఆచరణలోకి వస్తుందని, బీసీలకు మంచి రోజులు రాబోతున్నట్లు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తెలియజేశారు. మల్లికార్జున ఖర్గే గారు, రేవంత్ రెడ్డి గారు కల్పించిండు. అందరు మన బీసీ నాయకులంతా హర్షించాలి. అట్లా మహిళ కూడా, మొగలు కూడా, ఇద్దరు బీసీలంతా బాగా తెలివచ్చి ముందుకు పోవాలి. వాళ్ళందరికీ మనందరం సాయం చేయాలి. ఇది ప్రభుత్వంలో ఉన్న తమ పార్టీ విజయం అంటూ సీనియర్ నాయకులు బద్రీనాథ్ యాదవ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో శాంసన్ రాజు, చిరమైన సంతోష్ యాదవ్, మారుతి గౌడ్, అన్నానగర్, మురళి, నగేష్, ప్రభుగుప్తా, ఆడి నగేష్ యాదవ్, నరేష్, గిరి, నాగరాజు, అరుణ్, అశోక్ తో పాటు పలువురు పాల్గొన్నారు. రేపు స్థానిక ఎలక్షన్ కు ఖచ్చితంగా ప్రతి వార్డులో కూడా 42% అమలవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి మరియు ప్రభుత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. దేవుని అన్ని మంచిగా అయితే ఉంటాయా, పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో అన్ని మంచిగా అయితే ఉంటాయా. బీసీ నాయకులు నేడు బీసీ రిజర్వేషన్లపై తీసుకున్న నిర్ణయంతో కొత్త ఉత్సాహం రాగా 42% బీసీ రిజర్వేషన్లు అమలు జరిగితే ఇక బీసీల ఆధిక్యతే అన్నింట చాటే అవకాశం ఉండగా ఇక త్వరలో అమలు జరిగితే ఇక మా నాయకత్వం రుచి చూపిస్తామంటూ నేతలు సిద్ధమవుతుండడం విశేషం. నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వాడవాడల పాలాభిషేకాలతో 303 కోట్ల రూపాయల విజయం తమదేనంటూ సంబరాలు చేసుకుంటే నేడు బీజేపీ నాయకులంతా కలిసికట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పాలాభిషేకం నిర్వహించి 303 కోట్ల రూపాయలు అందించిన ఘనత నరేంద్ర మోదీ అంటూ సంబరాల్లో మునిగి తేలారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో 303 కోట్ల రూపాయల వ్యవహారం పార్టీ శ్రేణుల్లో విజయం తమదంటే తమదంటూ పోటాపోటీగా సంబరాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులకు కనీస అవగాహన లేని స్థితిలో ఉన్నారంటూ బీజేపీ నాయకులు విమర్శలు చేశారు. ఎలివేటర్ కారిడార్ లో కంటోన్మెంట్ బోర్డు స్థలాన్ని కోల్పోతుండటంతో నష్టపరిహారం సొమ్ము 303 కోట్ల రూపాయల కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం కేటాయించడంతో ఈ విజయం తమదేనంటూ అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటు బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఇక మరో అడుగు ముందుకేసిన కంటోన్మెంట్ బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కనీస అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. కంటోన్మెంట్ బోర్డు స్థల నష్ట పరిహారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్లు కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు నష్టపరిహార సొమ్మును కంటోన్మెంట్ కు కేటాయించేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఇది బీజేపీ చేసిన కృషి ఫలితమేనని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేంద్ర సహకారంతో కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కొరకు నష్టపరిహారం సొమ్ము అందుందని, అంతేకాని బీఆర్ఎస్ నాయకులు ఒకవైపు, కాంగ్రెస్ నాయకులు మరోవైపు ఇది తమ విజయం అంటే తమ విజయమని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందంటూ రామకృష్ణ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కొరకు ఎంత మేరకు నిధులు కేటాయించాలో శ్వేతపత్రం విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇంకో విధంగా చూస్తే ఈ కాంగ్రెస్ పార్టీలను కానీ టీఆర్ఎస్ పార్టీలను చూస్తే బాధ జాలి కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఏది క్లెయిమ్ చేయాలో తెలుస్తలేదు. సూర్యుడు వచ్చినట్టే నేనే తీసుకొచ్చిన అన్న టైంలో వాళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారు తప్పు. వాళ్ళు దయచేసి వాస్తవాలు మాట్లాడారు. ఎందుకంటే మనం అందరం పబ్లిక్ డొమైన్లు ఉన్నాం. పబ్లిక్ డొమైన్ మాట్లాడాలా, వాస్తవాలు మాట్లాడాలా. ఇంకొక బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ నిన్న నిద్రలేసి మా పెద్ద ఆయన మా అయ్య కొడుకులు ఇద్దరు కలిసి తీసుకొచ్చారు వాళ్ళంటారు. వీళ్ళేమో ఎన్నడూ 5 సంవత్సరాల పనిచేయని ఒక రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఎంపీ ఉండేనో ఆయన తీసుకొచ్చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి ముఖ్యమంత్రి ఉంటే స్టేట్ గవర్నమెంట్ ఫండ్ నుంచి ఈరోజు ఏం చేయబట్టినో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. కాబట్టి కూడా ఏదేమన్నా కానివ్వండి, భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం పోరాడుతూ ఉంటుంది. మరి కంటోన్మెంట్ 4వ వార్డు జేబీఎస్ బస్టాండ్ వివేకానంద స్టాచ్యూ వద్ద పాలాభిషేక కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. 303 కోట్ల రూపాయల కేటాయింపులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎంతగానో అభివృద్ధి చెందనుందని కంటోన్మెంట్ బీజేపీ నాయకులు తెలిపారు. ఇది ఎవరి విజయమో కంటోన్మెంట్ ప్రజలందరికీ తెలుసని, ప్రజలు తప్పుదోవ పట్టించేందుకే కొందరు నాయకులు చూస్తున్నారంటూ వారు ఆరోపించారు. ఉద్యోగిని అడ్డం పెట్టి మాట్లాడుతున్నారు. ఆయన కృషి వల్ల ఈ డబ్బులు వచ్చినాయని చెప్పి. అదే విధంగా మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఆయన అంతా కృషి చేస్తే మాకు డిఫెన్స్ నుంచి వచ్చే ఏదైతే అమౌంట్ ఉందో అది కూడా తీసుకురామని చెప్తే ఆయన పాలాభిషేకం కాదు, మా బీజేపీ కార్యకర్తలు అంతా రక్తాభిషేకం చేస్తాం. మీకు ఇది మీకు చెప్తున్నాం, చెప్పిన చెప్తున్నాము. కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం 303 కోట్ల రూపాయలు ఇచ్చిందో ఆ ఘనత
కేవలం భారతీయ జనతా పార్టీకి చెందుతుంది. ఎందుకంటే జేబీఎస్ బస్టాండ్ వద్ద నిర్వహించిన పాలాభిషేక కార్యక్రమంలో కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్డు సీనియర్ నాయకులు, వార్డు అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించేందుకు పోటీ పడ్డారు. మనము కంటోన్మెంట్ ప్రాంతంలో ఉంటున్నాం. ఇది కేంద్రందా రాష్ట్రందా? ఆ కేంద్రానికి వచ్చిన పైసలతోనే డెవలప్మెంట్ అయిందంటే మన డబ్బులు అది కేంద్రందే. వాళ్ళు ఏంటంటే ఈ ట్యాక్స్ కట్టనే అవుతుంది కదా అని అంటే ఈ కంటోన్మెంట్ అనేది కేంద్రబద్ధ ప్రాంతం కాబట్టి మన డబ్బులతో మనం డెవలప్మెంట్ చేస్తున్నాం. భూమి మాది, షోకు మాది. కంటోన్మెంట్ భూమి స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఆ భూమి డబ్బులే వాళ్ళు ఇచ్చారు. తెలంగాణ గవర్నమెంట్ ₹1 కూడా ఇలా ఇచ్చిన అమౌంట్ మా భూమిది, మా డబ్బు ఇచ్చారు. మా డబ్బుతో మేము షోక్ చేసుకుంటున్నాం. జై భారత్ మాతాకు జై అనే నినాదాలతో స్థానిక పరిసర ప్రాంతాలను మారుమ్రోగించారు. పార్టీ నాయకులంతా కలిసికట్టుగా ముందుండి పాలాభిషేక కార్యక్రమాన్ని కొనసాగించారు. బోయిన్పల్లి సీఎంఆర్ హైస్కూల్లో నిర్వహించిన గురు పూజ కార్యక్రమం అందరినీ ఆలోచింపజేసేలా కొనసాగింది. గురు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ సీఎంఆర్ హైస్కూల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని గురు విష్ణు, గురు బ్రహ్మ, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ తస్మై శ్రీ గురవాయ నమః గొప్పతనాన్ని విద్యార్థులు తెలియజేశారు. పాఠశాల ఉపాధ్యాయులకు విద్యార్థులు పాదాభివందనాలు చేసి గురువు గొప్పతనాన్ని చాటి చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. క్రమశిక్షణ, సంస్కృతి, సాంప్రదాయాలకు మారుపేరుగా సీఎంఆర్ హైస్కూల్ కొనసాగుతుంది. విద్యతో పాటు సంస్కృతి, సాంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యత కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సీఎంఆర్ హైస్కూల్ నిర్వాహకులు ఎస్కే రెడ్డి తెలిపారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని కాకాగూడ వీరాంజనేయ స్వామి దేవాలయం భక్తు సందోహంతో కిక్కిరిసిపోయింది. బ్రహ్మశ్రీ జ్యోతిష వాస్తు శాస్త్ర వేద పండితులు హేమంత్ శర్మ సారథ్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు బారులు తీరారు. ఎక్కడా రాజీ పడకుండా పూజా కార్యక్రమాల్లో అత్యంత వైభవంగా హేమంత్ శర్మ బృందం నిర్వహించింది. గురువారం ఉదయం నుండి ప్రారంభమైన పూజా కార్యక్రమాలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. 108 లీటర్ల ఆవు పాలతో అభిషేకం, 1,00,000 తులసిదళ పుష్పార్చన, సత్యనారాయణ స్వామి వ్రతాలు, గోమాత పూజలతో పాటు స్వామివారికి పల్లకి సేవను నిర్వహించారు. భక్తుల తాకిడితో కాకాగూడ ప్రాంతం సందడిగా మారిపోయింది. పల్లకి సేవ, పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు పోటెత్తారు. కంటోన్మెంట్ బోర్డు సూపరింటెండెంట్ దేవేందర్ కుటుంబ సమేతంగా కాకాగూడ హనుమాన్ దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జ్యోతి కాలనీకి చెందిన ప్రభాకర్, సత్యవతి దంపతులు దత్తాత్రేయ స్వామికి 2 కిలోల వెండితో పాదుకలను సమర్పించారు. కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులను ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. గురువుగా తన మంత్రోచ్చారణలతో ఎంతో మందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దిన హేమంత్ శర్మ దంపతులను పలువురు సత్కరించి గురు పూజను నిర్వహించారు. బోండా డివిజన్ బారేడ్పల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా గురుస్వామి ఉత్సవాలు జరిగాయి. కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వా సుజాత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు చిర్రిపోయిన వైష్ణవి కల్వా సుజాతతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రేపాళ్ల వెంకటేశ్వర్లు, ఆలయ ధర్మకర్తలు వారిని ఘనంగా సన్మానించారు. ఆలయంలో స్వామివారి పల్లకి సేవ, పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సాయిబాబా దేవాలయ అర్చకులు యుగేందర్ సారథ్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న చెరబోయిన వైష్ణవి స్వామివారి రథయాత్ర ముందు భక్తి శ్రద్ధలతో కోలాటమాడుతూ రథయాత్రలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తలు నరసింహరావు, పరమేశ్, రామ్మోహన్, బాలరాజ్, పద్మజలతో పాటు పలువురు పాల్గొన్నారు. ఆలయ ప్రధానార్చకులు రాజేశ్వర్ శర్మ, యుగేందర్లు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వాదాలను అందజేశారు. బోనాల జాతరను పురస్కరించుకుని మోండా డివిజన్లో అమ్మవారి ఆలయాల వద్ద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లపై కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ దృష్టి పెట్టారు. అమ్మవారి ఆలయాల వద్ద ప్యాచ్ వర్క్ పనులు, వీధి దీపాల ఏర్పాట్లను చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు విజ్ఞప్తి చేయడంతో శుక్రవారం పలు చోట్ల మరమ్మతుల పనులను జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్వహించారు. స్థానికంగా జరుగుతున్న పనులను కొంతం దీపికా నరేష్ పరిశీలించారు. ఉజ్జయిని మహంకాళి దేవాలయ బోనాల జాతరను పురస్కరించుకుని వడి బియ్యం సమర్పణ, పూజా కార్యక్రమాలను కొంతం దీపికా నరేష్ శుక్రవారం నిర్వహించారు. మహంకాళి దేవాలయం, రేణుకెల్లమ్మ దేవాలయం, మావుల్లమ్మ పెద్దమ్మ దేవాలయం, పోచమ్మ దేవాలయం, కట్టమైసమ్మ దేవాలయం, ఉప్పలమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని వడి బియ్యంను సమర్పించి మొక్కులను కొంతం దీపికా నరేష్ తీర్చుకున్నారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు కొంతం దీపికా నరేష్ తెలిపారు.
గురు పూర్ణిమను పురస్కరించుకుని కంటోన్మెంట్ రెండోవార్డులో తెలంగాణ సంఘటన మంత్రి చంద్రశేఖర్ జీ, బీజేవైఎం నేషనల్ ట్రెజరర్ పిఎం సాయి ప్రసాద్ లు రసూల్పురాలోని ఆదిత్య మెహతా దివ్యాంగుల స్పోర్ట్స్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రెండో వార్డు బీజేపీ అధ్యక్షుడు మందల శ్రవణ్ అతిథులను ఘనంగా సత్కరించి వారి వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురు పౌర్ణమిని పురస్కరించుకుని మార్గదర్శి కాలనీలోని స్వామినారాయణ మందిరంలో గురువుల సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. అతిథులుగా హాజరైన బీజేపీ అగ్రనాయకులను మందల శ్రవణ్ సన్మానించి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బీజేపీ కన్వీనర్ విజయానంద్, జాయింట్ కన్వీనర్ సతీష్, రెండో వార్డు మాజీ అధ్యక్షుడు మాదారపు అశోక్, సీనియర్ నాయకులు జైపాల్, రాకేష్, సచిన్, సంతోష్, ముఖేష్, పరశురాం, రాహుల్, కిషోర్, సాయి, శ్రీనివాస్, జై యాదవ్, చిట్టిబాబు, శివ, భాను, నగేష్, దుర్గాతో పాటు పలువురు పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆహ్వానంతో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి తోట ముత్యాలమ్మ దేవి అమ్మవారిని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ దర్శించుకున్నారు. బొల్లారం డౌటన్ రోడ్లో తోట ముత్యాలమ్మ దేవి ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వివిధ రూపాల్లో అమ్మవారిని ముస్తాబు చేయగా నేడు అమ్మవారిని తన సతీమణి విద్యావతి, కోడలు లావణ్యతో కలిసి వెళ్లి జంపన్న దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అతిథులుగా విచ్చేసిన జంపనను సన్మానించి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి తీర్థప్రసాదాలను అందించారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు మహేష్, గోవిందరాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం యువత స్వయం ఉపాధి రంగంపై దృష్టి పెట్టాలని సూచిస్తూ నూతనంగా ఏర్పాటైన ప్రిషాప్లెక్స్ ప్రింటింగ్ ను బాపూజీ నగర్ లో జంపన ప్రతాప్ ప్రారంభించారు. యువత తమ కాళ్ల మీద తాము నిలబడేలా స్వయం ఉపాధి దృష్టి పెడితే వారి కుటుంబానికి తోడు నిలిచిన వారు అవుతారంటూ జంపన తెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ నగర ఉపాధ్యక్షుడు కరణ్ సింగ్, ప్రొపరేటర్ పవన్ సింగ్, వినోద్, వేద్ ప్రకాష్, అజిత్, యాదగిరి, శ్రీనివాస్, శ్రీకాంత్లు పాల్గొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ మహిళా విభాగం బలపడనుందా? ఎన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పాల్గొంటున్న మహిళా నాయకులకు పదవులు వరించాయా? నూతన టీం సభ్యులతో మహిళా విభాగంలో మరింతగా బలం చేకూరనుందా? 5 వార్డుల్లో నూతన అధ్యక్షులు బాధ్యతలను స్వీకరించారు. 1వ వార్డు అధ్యక్షురాలుగా గౌతమి, 2వ వార్డు అధ్యక్షురాలుగా మరోసారి యూసఫ్ బానును నియమించారు. 4వ వార్డు అధ్యక్షురాలుగా రెండవసారి ధనశ్రీని నియమించారు. 5వ వార్డు అధ్యక్షురాలుగా రెండవసారి గజ్వెల్ అపూర్వకు అవకాశం దక్కింది. 8వ వార్డు అధ్యక్షురాలుగా శోభారాణ్ణి నియమించారు. కంటోన్మెంట్ లో మహిళా విభాగాన్ని బలోపేతం చేసేలా సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షురాలు కవితా వార్డు అధ్యక్షుల కొరకు ప్రతిపాదన చేశారు. రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్ సునీతారావు సూచనల మేరకు నూతన అధ్యక్షుల నియామకం జరిగింది. గురువారం రాత్రి 3వ వార్డులో సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షురాలు కవిత, కంటోన్మెంట్ అధ్యక్షురాలు భవానీ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించి నూతన అధ్యక్షులకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను క్యాంపు కార్యాలయంలో మహిళా నాయకులు కలిశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నూతనంగా ఎంపికైన వార్డు మహిళా అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేలా ముందుకు సాగాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ వారికి సూచించారు. ఆ ఇద్దరు యువ నాయకులు ఎవరి పుట్టినరోజు వచ్చినా సరే ముందుండి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు. కంటోన్మెంట్ మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ కు చెందిన జోడీ బ్రదర్స్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో అభిమాన నేతల జన్మదిన వేడుకలు వచ్చాయంటే చాలు ముందుండి మరీ వారిని సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతోషపడుతుంటారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని స్కైలాబ్ యాదవ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జోడీ బ్రదర్స్ స్కైలాబ్ యాదవ్ ను కలిసి శలవతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సభకు ఎప్పుడూ అండగా నిలుస్తున్న స్కైలాబ్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం సంతోషంగా ఉందని జోడీ బ్రదర్స్ అన్నారు. లాల్ బజార్ మహంకాళి బోనాల జాతరలో భాగంగా అమ్మవారికి సమర్పించే చేనేత పట్టు వస్త్రాల తయారీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయ బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంటుంది. అమ్మవారికి పట్టు వస్త్రాలను ఆర్యవైశ్య అభ్యుదయ సంఘంలో మగ్గం ద్వారా తయారు చేస్తున్నారు. అమ్మవారి పట్టుచీరను చేనేత కార్మికులచే లాల్ బజార్ మహంకాళి దేవాలయ అధ్యక్షుడు మురళీ ముద్రాజ్ దంపతుల సారథ్యంలో అందజేయనున్నారు. అమ్మవారికి చీరను సమర్పించే అవకాశం దక్కటం పట్ల మురళీ ముద్రాజ్, సునీల దంపతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. గురువారం రాత్రి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పట్టు వస్త్రాల తయారీ మగ్గాన్ని సందర్శించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య యువజన సంఘం కమిటీ సభ్యులకు మురళీ ముద్రాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవీందర్ గుప్తా, మధు, రాజేష్, సుధాకర్, అశోక్, అరవింద్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ రోజుకొక కార్యక్రమంతో అటు పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపుతూ ఇటు సేవా కార్యక్రమాలతో ఆకట్టుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై అవగాహన కల్పిస్తూ బీజేపీని బలోపేతం చేస్తూ వరుస కార్యక్రమాలతో సికింద్రాబాద్ టీం సభ్యులు ముందుకు సాగుతున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండి బీఎన్ఆర్ గార్డెన్లో దివ్యాంగుల పరికరాల ఎంపిక కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భరత్ గౌడ్ హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారథ్యంలో దివ్యాంగుల అభ్యున్నతి కొరకు కృషి చేయడం జరుగుతుందని వారన్నారు. దివ్యాంగుల హక్కుల కొరకు ఢిల్లీలో పోరాటం చేసిన నాయకుడు కిషన్ రెడ్డి అంటూ భరత్ గౌడ్ ప్రశంసించారు. సీతాఫల్ మండిలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మేకల సారంగపాణి, దివ్యాంగుల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమం కొరకు బీజేపీ నాయకులు నిరంతరం పాటుపడుతున్నారని సారంగపాణి అన్నారు. కార్యక్రమంలో కన్వీనర్ నాగేశ్వర్ రెడ్డి, కనకట్ల హరి, వెంకటేష్ గౌడ్, ప్రభు గుప్తా, పోచయ్య యాదవ్, ఆకారం రమేష్, గణేష్ ముదిరాజ్, శారద, మేకల కీర్తి, హర్షకిరణ్, డివిజన్ అధ్యక్షులు నరేష్, ఆదర్శ్ ముదిరాజ్, సాయి గౌడ్, రామువర్మ, హనుమంత ముదిరాజ్, సౌందర్య, అనుష, భానుమతి, మంజుల, నాగరాణి, శ్రీదేవి, మమత, యాదమ్మ, అజయ్ నాయుడు, భిక్షపతి, శ్యామ్ కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. మోండా డివిజన్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయంలో జరిగే బోనాల వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆలయ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్కు ఆహ్వాన పత్రికను అందజేశారు. శుక్రవారం మారేడుపల్లిలోని చిరబోయిన బద్రీనాథ్ యాదవ్ నివాసంలో ముత్యాలమ్మ దేవాలయ కమిటీ సభ్యులు బద్రీనాథ్ యాదవ్ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అమ్మవారి అనుగ్రహంతో అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. బోనాల జాతరను పురస్కరించుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడం జరుగుతుందని అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి తెలిపారు. రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రోడ్డు సేఫ్టీ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆమె తెలిపారు. శుక్రవారం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి అడ్డగుట్ట డివిజన్లో పర్యటించారు. రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను వెనువెంటనే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ పద్మలత, ఏఈ తివారీతో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ మెట్టిగూడలో ఈ నెల 13న జరగనున్న బోనాల ఉత్సవాలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో కార్పొరేటర్ రాసూరి సునీత నిమగ్నమయ్యారు. బోనాల జాతరలో పలహారం బండ్ల ఊరేగింపులో పలహారం బండ్లకు ఇబ్బందులు తలెత్తకుండా ఆటంకంగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపుపై రాసూరి సునీత దృష్టి పెట్టారు. ఎమ్మెల్యే పద్మారావు సహకారంతో మెట్టిగూడ డివిజన్లోని పలు ఆలయాల వద్ద పలహారం బండ్లు వెళ్లే మార్గాలలో ఆటంకంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించేందుకు రాసూరి సునీత కృషి చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం తొలగింపు చర్యలు చేపట్టగా రాసూరి సునీత పరిశీలించారు. బోనాల పండుగను పురస్కరించుకొని గుంతల రోడ్లకు మరమ్మతుల పనులపై సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ దృష్టి పెట్టారు. పలు చోట్ల రోడ్లకు మరమ్మతు పనులను జీహెచ్ఎంసీ సిబ్బంది చేపట్టారు. బోనాల పండుగ సందర్భంగా పలహారం బండ్లు వేరే మార్గంలో గుంతలుగా ఉన్న రోడ్లకు మరమ్మతులు నిర్వహించాలని జీహెచ్ఎంసీ అధికారులను డాక్టర్ సామల హేమ సూచించారు. దీంతో శుక్రవారం జీహెచ్ఎంసీ సిబ్బంది మరమ్మతు పనులను నిర్వహించారు. అనంతరం ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమంలో కార్పొరేటర్ సామలహేమ పాల్గొన్నారు. సీతాఫల్ మండి డివిజన్ మార్కండేయ నగర్లో బ్లాక్ పార్క్ వద్ద మొక్కలను సామలహేమ నాటారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సామలహేమ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ అనిల్ కుమార్, సర్కిల్ మేనేజర్ మహేశ్వరి, సూపర్వైజర్ సురేష్, బీఆర్ఎస్ నాయకులు కరాటే రాజు, నరసింగరావు, శైలేందర్, రవీందర్, సాగర్, కృష్ణ, ముదిరాజ్, అజీజ్, లలిత, లక్ష్మి, ఆరిఫ్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈ పథకంపై అవగాహన కార్యక్రమాన్ని కేఎస్ఎస్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు ఎస్కే నయీం నిర్వహించారు. రసూల్పురాలో కేఎస్ఎస్ చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సంయుక్తంగా ఎంఎస్ఎంఈ పథకంపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అధ్యక్షులు దువ్వాడ రాజేశ్వరరావు పాల్గొని తన సందేశాన్ని అందించారు. సొంత వ్యాపారాలు చేసుకునే వారికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గీత, హేమలత, అరవింద్తో పాటు పలువురు పాల్గొన్నారు. సామాజిక కార్యకర్త, సేవా తత్పరుడు చీకోటి ప్రవీణన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరిటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సామాజిక కార్యక్రమాలతో పాటు రాజకీయ నాయకుడిగా పేరు ప్రఖ్యాతులు గడిస్తున్న మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు భానుక స్వరూప్, సీనియర్ నాయకుడు, కంటోన్మెంట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.